నిన్న స్కూల్కి ఎందుకు రాలేదా? నీకేం చెప్పాలి సార్? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సార్ మీరు నిన్న పెండాలు లెక్కుండే, ఇయ్యాలేమో మహేష్ బాబు లెక్కున్నారు సార్. అమ్మ తోడు సార్. మిమ్మల్ని బెలవాలంటారు సార్, మీరు పిక్చర్ లెక్కున్నారు. సార్ మాత్రం పిచ్చోడానికి అవరని. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సార్ వీళ్ళందరూ నిన్ను బకరాని చేస్తారు సార్. మహేష్ బాబు ఎక్కున్నారు సార్, గుడికాడ పుచ్చపడి ఎక్కున్నారు. పిచ్చగాడంట వారనాను అందరు బుక్ తీసి చదవరా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? క్లాస్ స్టార్ట్ 5 నిమిషాలు అవుతుంది, నేను వచ్చి ఉచ్చబోతాను ఉచ్చతామతో కూర్చో. ఇంతకుముందు క్లాస్ ఎందుకు పోలేదురా ఉచ్చకు? గుడి రావాడిది, ఆ గుడి బతకాలి. చల్ కూర్చో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? క్లాస్ లో నిద్రపోతాను, మళ్ళీ ముద్దు పెట్టుకుంటాను పోరు లెక్క. సార్ నువ్వు ముద్దు పెట్టలేదు సార్. మరి ఎవరైనా ముద్దు పెట్టుకున్నావురా? సార్ నేను చెప్పండి సార్, మీరు కోపడతారు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ గబ్బు వాసన ఏం నుంచి వస్తానరా మీ దగ్గర? నీ దగ్గర సార్ వాడు తానే చేస్తాడు సార్. స్కూల్కు తానే చేయకుండా ఎందుకు వస్తావరా నువ్వు? అట్లుంటది మనతోని ముచ్చట. అరే నువ్వు ఈసారి తానే చేయకుండా స్కూల్కి వచ్చినావు అనుకో, నా క్లాస్ లో రానియండి. నీ క్లాస్ లో రానిస్తానే సార్. పాయింట్ ఎప్పుడో పోతావు. చిన్న భాషకు చెప్పు. సరే పోరా. పొట్టోడికి దోలు తీరిపోయింది. మళ్ళీ వచ్చారా? అరే సప్పుడే కూర్చో. అరే క్లాస్ అయిపోయేదాకా నువ్వు ఇంకా ఉండాలి, లేదంటే నీకు అయితే బిడ్డ. ఏదరా పోనీయకపోతే ఏది రేపు? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీ అమ్మ చెత్త నా కొడక. నీ హోంవర్క్ చూపిరా. హోంవర్క్ చేసి వచ్చినావారా? ఈ హోంవర్క్ లేదురా. ఇవ్వట్రేట నీళ్ళు పోసింది. సార్ మీరే సార్. వాటర్ బాటిల్ లేదు, నీళ్ళు ఎక్కడే వాడిని. వాటర్ కాదు సార్. ఏంటిదిరా ఇది? నువ్వే అర్థం చేసుకో సార్. చూడండి